వ్యతిరేకంగా ఉంటండి మీరు ఓకే, జగన్కి అనుకూలంగా ఉన్నట్టు అనిపించినా లేదా మాకు వ్యతిరేకంగా ఉన్నట్టు అనిపించినా మీరు ఎక్కడ దొరికితే అక్కడ మిమ్మల్ని వేసేస్తాం అనేటటువంటి ఒక సంకేతం ఇచ్చారు. ఇంకోటి సాక్షిని ముయించడానికి ప్రయత్నం చేస్తున్నారు సీరియస్ గా. అది అంటే అది ఏ కోణంలోనైనా ఉంటుందా లేదంటే ఏ కోణంలోనైనా ఇప్పుడు వరుస పెట్టి ఇట్లాంటివి పెట్టేసేసి కోర్టులో వేయిస్తారన్నమాట రేపు పొద్దున. అంటే లైసెన్స్ రద్దు అయ్యేలాగా లైసెన్స్ రద్దు చేయించే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ జరగవు అవన్నీ, సాధ్యమయ్యే కావు. ఇప్పటికే సాక్ష్యం రానియట్లేదు కదా, గ్రౌండ్ లెవెల్లో ఛానల్ రానియట్లేదు కదా, పేపర్ మాత్రమే నడుస్తుంది ప్రస్తుతం. అవును అవును, కానీ తొలి ఏడాదిలోనే లోకేష్ కి సంబంధించి రాజకీయ భవితవ్యం ఒక కీలక స్టెప్ ఉంటుందని అనుకుంటే ఎందుకు వాయిదా పడింది అనుకోవాలి? ఎందుకు పడింది వాయిదా? మేబీ అది జాతీయ నాయకత్వం బీజేపీ వాళ్ళు ఏమైనా వద్దన్నారో లేదా అసలు చంద్రబాబే వద్దనుకుంటున్నారో మనకే తెలియదు. పవన్ కళ్యాణ్ వద్దంటున్నారో మరి ఎందుకు ఆగారో మనకే తెలియదు. అయితే నేనైతే ఫస్ట్ ఏడాదే ఇస్తారని అనుకోవాలి, ఏడాది తర్వాతనే వస్తనుకుంటున్నాను నేను. అయితే ప్రెసిడెంట్ పోస్ట్ ఇవ్వలేదు కాబట్టి సీఎం పోస్ట్ ఇస్తారని అనుకుంటున్నా, చూడాలి అది. కానీ ఒకటి సార్, ఇంకొకటి అంటే కూటమిలో ఉన్నా సరే జనసేన పార్టీ జనసేనే కాబట్టి ఏడాదిలో మొదట్లో చాలా అగ్రెసివ్ గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు తర్వాత క్రమక్రమంగా సైలెంట్ అవ్వడం, కొన్ని ఇష్యూస్ లో సనాతన ధర్మం పేరుతో అంత హడావుడి చేసి ఇప్పటికీ కాస్తంత సైలెంట్ అయిపోవడం, నాగబాబు